వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో మనం డార్క్ థీమ్ ని వెబ్సైట్ కి ఎలా యాడ్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. స్టార్టింగ్ మనం ఇది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసి ఆ తర్వాత మనం దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్ సెక్షన్ లో డార్క్ థీమ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో మనకి చాలా స్మూత్ గా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ లోకి అయితే చేంజ్ అయింది. అలానే మనకి కంటెంట్ కూడా చాలా స్మూత్ గా డార్క్ మోడ్ లోకి అయితే చేంజ్ అయింది. అలానే మనం మళ్ళీ దీని మీద టాగుల్ చేద్దాం. సో మనకి అంతే స్మూత్ గా మళ్ళీ లైట్ కలర్ లో కూడా చేంజ్ అయింది. అండ్ దీన్ని మనం రెస్పాన్సివ్నెస్ లో కూడా చెక్ చేయొచ్చు. మనకి ఆ టాప్ సెక్షన్ అలానే ఉంది అండ్ రెస్పాన్సివ్ లో కూడా మనం ఇప్పుడు టాగుల్ చేసి చెక్ చేద్దాం. సో మనకి అంతే స్మూత్ గా కంటెంట్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ డార్క్ మోడ్ థీమ్ ని వెబ్సైట్ కి డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం కోడ్ లోకి వెళ్ళిపోదాం. కోడ్ లో మీరు చూడొచ్చు మనం జనరల్ స్టైల్స్ ని ఇక్కడ యాడ్ చేసాం. అలానే ఇక్కడ మనం డార్క్ మోడ్ కి సంబంధించిన కోడ్ క్రియేట్ చేయాలి, అంటే సిఎస్ఎస్ ని యాడ్ చేయాలి. అండ్ ఆ కింద మనం టాగుల్ బటన్ కూడా క్రియేట్ చేయాలి. ఆ కింద మనకి హెడర్ ఉంది, కంటెంట్ సెక్షన్, అలానే కార్డ్ కూడా ఉంది. అండ్ కార్డ్ ను కూడా మనం డార్క్ థీమ్ లోకి కన్వర్ట్ చేయాలి. అలానే ఫుటర్ సెక్షన్ ఉంది. అండ్ ఈ బాడీలో మనకి నార్మల్ కంటెంట్ కోడ్ మొత్తం ఉంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని డార్క్ మోడ్ లో కన్వర్ట్ చేయాలంటే స్టార్టింగ్ మనం డార్క్ మోడ్ థీమ్ ను కూడా యాడ్ చేయాలి. కాబట్టి డాట్ డార్క్ అని ఒక క్లాస్ లిస్ట్ ని క్రియేట్ చేద్దాం. దీనిలో మనం సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ ని బ్లాక్ అని చెప్పాలి, ఎందుకంటే మనం బ్లాక్ మోడ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. అలానే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎప్పుడైతే బ్లాక్ లో ఉందో అప్పుడు మనకి ఫాంట్ కలర్ కూడా వైట్ లోకి రావాలి. సో ఇప్పుడు మనం దీన్ని వైట్ అని చెప్దాం. అండ్ ఆ కింద మనం టాగుల్ బటన్ అయితే క్రియేట్ చేయాలి కదా, టాగుల్ బటన్ ప్లేస్ లో మనం ఇమేజ్ ని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం బాడీలోకి వచ్చేసి ఇక్కడ ఒక ఇమేజ్ ట్యాగ్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్ డార్క్ పిఎన్జీ అలానే లైట్ పిఎన్జీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ వీటిని మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ స్లాష్ ఇక్కడ డార్క్ పిఎన్జీని యూజ్ చేద్దాం. అండ్ ఈ పక్కన మనం క్లాస్ నేమ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని మనం డార్క్ ఐఎంజీ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని స్టైల్ చేయాలి కదా, సో ఇప్పుడు మనం కోడ్ ఒక సైడ్ పెట్టుకుందాం, అలానే వెబ్సైట్ ఇంకో సైడ్ పెట్టుకుందాం. అండ్ మనం యాడ్ చేసాం కాబట్టి మనకి లెఫ్ట్ టాప్ లో ఆ ఇమేజ్ కూడా యాడ్ అయ్యింది. అండ్ ఇప్పుడు మనం కోడ్ లో కూడా టాప్ లోకి వచ్చేసి ఇక్కడ డార్క్ ఐఎంజీని టార్గెట్ చేసి ఇక్కడ మనం విడ్త్ ని 30px చెప్దాం. ఓకే, అలానే మనం చూడొచ్చు మనకి విడ్త్ అయితే 30px కి డిక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీని పొజిషన్ అబ్సల్యూట్ చేద్దాం. అలానే మనం రైట్ యూజ్ చేసి రైట్ లో మనం 20px చెప్దాం. అలానే మనం టాప్ యూజ్ చేసి ఇంకో 20px అని చెప్దాం. ఇప్పుడు మనం చూడొచ్చు మనకి టాప్ రైట్ సెక్షన్ లో డార్క్ థీమ్ ఇమేజ్ అయితే నీట్ గా అడ్జస్ట్ అయింది. కానీ ఎప్పుడైతే మనం దీని మీద టాగుల్ చేస్తామో అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం బ్లాక్ లోకి కన్వర్ట్ కూడా అవ్వాలి కదా, దానికోసం మనం డార్క్ క్లాస్ నేమ్ కూడా క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఎప్పుడైతే మనం ఇమేజ్ మీద ఆన్ క్లిక్ చేస్తామో అప్పుడు జరగాలి కాబట్టి ఆన్ క్లిక్ అని చెప్పి దీంట్లో ఒక ఫంక్షన్ నేమ్ కూడా క్రియేట్ చేద్దాం. దాన్ని మనం డార్క్ థీమ్ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్ లోకి వెళ్ళిపోయి బాడీలో స్క్రిప్ట్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ స్క్రిప్ట్ లో ఇప్పుడు మనం ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. అండ్ ఆ ఫంక్షన్ నేమ్ ని మనం డార్క్ థీమ్ అని ఆల్రెడీ చెప్పాం. అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ లో మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనం టాగుల్ చేస్తామో బ్లాక్ లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ బాడీని టార్గెట్ చేయాలి, ఎందుకంటే చేంజెస్ మనకి బాడీలో అవుతున్నాయి కాబట్టి డాట్. ఇప్పుడు మనం క్లాస్ లిస్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఆ క్లాస్ లిస్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి కాబట్టి. అండ్ ఎప్పుడైతే మనం ఆ క్లాస్ లిస్ట్ యాడ్ చేయాలి, ఎప్పుడైతే మనం టాగుల్ చేస్తామో. అండ్ ఆ క్లాస్ లిస్ట్ నేమ్ ఏంటి, డార్క్ కాబట్టి డార్క్ అని చెప్పాం. సో ఇప్పుడు మనం ఒకసారి టాగుల్ చేసి చెక్ చేద్దాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్లాక్ లోకి చేంజ్ అయింది. అలానే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ కార్డ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం టాప్ లోకి వెళ్ళిపోదాం. ఈ కార్డ్ ఇక్కడ ఉంది కదా, అండ్ ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ లో ఉండేటప్పుడు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం డార్క్ ని టార్గెట్ చేసి ఇక్కడ మనం డాట్ కార్డ్ అని మెన్షన్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కి డార్క్ క్లాస్ అయితే యాడ్ అయి ఉంటుందో అప్పుడు మనకి ఈ పర్టికులర్ కార్డ్ కి చేంజెస్ యాడ్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ ని #222 అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి టాగుల్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు మనకి నీట్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం ఇదంతా స్మూత్ గా మనకు అవ్వడం కోసం మనం బాడీలోకి వెళ్ళిపోయి ట్రాన్సిషన్ ని యూజ్ చేద్దాం. ట్రాన్సిషన్ లో ఇప్పుడు మనం దేని టార్గెట్ చేసాం, ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసాం, రెండోది ఈ కలర్స్ కూడా చేంజ్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ ని మెన్షన్ చేసి 0.3 seconds అని చెప్దాం. అలానే కామా పెట్టుకొని కలర్ కూడా ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం. సో దీన్ని కూడా .3 seconds అని చెప్దాం. సో ఇప్పుడు ఒకసారి మనం టాగుల్ చేసి చెక్ చేద్దాం. సో మనకి ట్రాన్సిషన్ అయితే నీట్ గా అవుతుంది. కానీ మనం గమనించినట్లయితే టాప్ లో మనకి ఇమేజ్ ఉంది కదా, డార్క్ ఇమేజ్ థీమ్, ఈ పర్టికులర్ ఇమేజ్ మాత్రం మనకి లైట్ కలర్ లోకి చేంజ్ అవ్వట్లేదు. సో దీన్ని కూడా మనం చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ బాటమ్ లో స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోవాలి. స్క్రిప్ట్ లో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ లో
అండ్ ఇప్పుడు మనం లెట్ అని చెప్పి మోడ్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ లో ఇమేజ్ ని టార్గెట్ చేయాలి. సో సింపుల్ గా మనం ఇమేజ్ కి ఏం క్లాస్ నేమ్ చెప్పాం, ఇమేజ్ కి మనం డార్క్ img అని చెప్పాం. అండ్ ఇప్పుడు మనం బాటమ్ లో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇఫ్ స్టేట్మెంట్ లో డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ కంటైన్స్, దీనిలో మనం డార్క్ అని చెప్దాం. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం, మోడ్ క్లాస్ ని అయితే టార్గెట్ చేసాం అండ్ మోడ్ లో మనకి ఇమేజ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ బాడీని టార్గెట్ చేసి క్లాస్ లిస్ట్ ని కంటైన్ అయ్యి ఉందా లేదని చెక్ చేస్తున్నాం. ఏది కంటైన్ ఉందా లేదని చెక్ చేస్తున్నాం, బాడీ ఒకవేళ మనకి డార్క్ అనే క్లాస్ లిస్ట్ కంటైన్ అయ్యి ఉందా లేదని చెక్ చేస్తున్నాం. ఒకవేళ కంటైన్ అయ్యి ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు మనం ఈ పర్టికులర్ ఇమేజ్ ని లైట్ కలర్ లోకి చేంజ్ చేయాలి. అప్పుడు మనం మోడ్ డాట్ src ని టార్గెట్ చేసి ఈక్వల్ టు లో మనం లైట్ పిఎన్జీ లొకేషన్ ని చెప్పాలి. సో స్లాష్ లైట్ డాట్ పిఎన్జీ అని చెప్పాలి. అలానే మనకి లైట్ లో ఉండేటప్పుడు మళ్ళీ డార్క్ లో కూడా చేంజ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఎల్స్ యూజ్ చేద్దాం. ఎల్స్ లో మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం, కాపీ అండ్ దీంట్లో మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా లైట్ దగ్గర డార్క్ అని చెప్తే సరిపోద్ది. సో ఇప్పుడు మనం ఒకసారి టాగుల్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చాలా స్మూత్ గా బ్లాక్ లోకి చేంజ్ అయింది. అలానే మనకి పర్టికులర్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి చాలా స్మూత్ గా చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ టాగుల్ చేసి చెక్ చేద్దాం. అండ్ మనకి ఇక్కడ ఇమేజ్ కూడా డార్క్ లోకి చేంజ్ అయింది. అలానే మనకి ఈ కంటెంట్ మొత్తం వైట్ లోకి కూడా చేంజ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.